అందరికీ నమస్కారం. ఈరోజు మనం పొటాష్ గురించి తెలుసుకుందాం. పొటాష్ అనేది మొక్కలకి అవసరమైన ప్రధాన పోషకం. ఇది మొక్కల ఆరోగ్యం, దిగుబడి, నాణ్యత పెంచడానికి చాలా అవసరం. అదేవిధంగా పొటాష్ వల్ల ఉపయోగాలు ఏమి ఉన్నాయంటే మొక్కలకి బలం ఇస్తుంది, నీటి వినియోగాన్ని సరిగ్గా నియంత్రిస్తుంది, పంటల ఫల పరిమాణం, రంగు, రుచి మెరుగుపడుతుంది, రోగ నిరోధక శక్తిని పెంచుతుంది, ధాన్యాలు బాగా నిండుగా వస్తాయి ఈ పొటాష్ వల్ల. అదేవిధంగా ఈ పొటాష్ లోపం వచ్చిందని మనం ఎలా తెలుసుకోవచ్చు అంటే పాత ఆకులు అంచులన్నీ పసుపు లేదా గోధుమ రంగులోకి మారిపోతాయి. అదేవిధంగా ఆకులు ఎండిపోయినట్లు కనిపిస్తాయి. అదేవిధంగా మొక్కలు బలహీనంగా పెరుగుతాయి. దిగుబడి అనేది కూడా తగ్గిపోతుంది పొటాష్ లోపం రావడం వల్ల. అదేవిధంగా సాధారణంగా మట్టిలో పొటాష్ స్థాయి ఎంత ఉండాలంటే మధ్యస్థం ఉంటే సరిపోతుంది. 120 నుంచి 280 kg ఫర్ హెక్టర్ ఉంటే సరిపోతుంది. ఇది మీడియం లెవెల్. ప్రతి నేలల్లోకి ఇది మధ్యస్థంగా ఉంటే ఏ పంటలైనా పండించవచ్చు. అదేవిధంగా పొటాష్కి మనం ఎరువులు ఏమేమి వాడతామంటే సాధారణంగా వాడే ఎరువులు ఎంఓపి, ఎస్ఓపి 13-0-45. ఎంఓపి ఎక్కువగా వాడేది ఇదే, మ్యూరేట్ ఆఫ్ పొటాష్. తర్వాత ఎస్ఓపి పల పంటలకు మంచిది ఇది. తర్వాత సల్ఫేట్ ఆఫ్ పొటాష్. తర్వాత నీటిలో కరిగేది 13-0-45. పొటాష్ అనేది ఎప్పుడు వేయాలంటే నేల తయారీ సమయంలో లేదా పంట పెరుగుదల సమయంలో లేదా పువ్వు దశలో అనేది వేసుకోవడం జరుగుతుంది.